హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ కిడ్స్ లెర్నింగ్ తెలుగు. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మనం పిల్లలకి ఆల్ఫాబెట్స్ నేర్పిస్తాం కదా. ఆల్ఫాబెట్స్ నేర్పించేటప్పుడు డైరెక్ట్గా ఆల్ఫాబెట్స్ కాకుండా నేను చెప్పిన విధంగా మీరు చేసినట్టయితే పిల్లలు తొందరగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. వెళ్ళిపోతాం. టైప్స్ ఆఫ్ స్ట్రోక్స్ అండి. వీటిలో చాలా టైప్స్ ఉంటాయండి. అందులో ముందుగా ఫస్ట్ పిల్లలకు నేర్పించాల్సింది స్టాండింగ్ లైన్. దీన్ని స్టాండింగ్ లైన్ అంటారండి. స్టాండింగ్ లైన్. సెకండ్ వన్ వచ్చి ఇలా ఉంటుందన్నమాట. దీన్ని స్లీపింగ్ లైన్ అంటారు. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి స్లాంటింగ్ లైన్ అంటారండి. దీన్ని రైట్ స్లాంటింగ్ లైన్. రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ స్లాంటింగ్ లైన్ అంటారండి. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి లెఫ్ట్ స్లాంటింగ్ లైన్. ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసి కర్వ్ అండి. కర్వ్లో కూడా రైట్ లెఫ్ట్ అని ఉంటాయండి. మన ఇటువైపు ఇటు సైడ్ చెప్పేదాన్ని బట్టి ఆ కర్వ్ అంటారు. ఇలా రైట్ కర్వ్. ఇంకా సిక్స్త్ వన్ వచ్చేసి లెఫ్ట్ కర్వ్. ఇంకా సెవెంత్ వన్ వచ్చేసండి వీటిని జిగ్జాగ్ అంటారనమాట. జిగ్జాగ్ ఆర్ మౌంటైన్ లైన్స్ అని కూడా అంటారు. ఇంకా ఎయిత్ వన్ వచ్చేసండి సర్కిల్ అంటారనమాట. ఇవి పిల్లలకి ఫస్ట్ నేర్పించాలండి. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ద స్ట్రోక్స్. ఓకేనండి.